ఇండస్ట్రీలో గ్యాంగ్స్ ఉంటాయా ఏంటంటే గ్యాంగ్స్ అంటే ఎలా అంటే ఇప్పుడు ఈ కాంపౌండ్లో చేసిన నటుడు ఆ హీరో కాంపౌండ్లోకి లేదా ఈ డైరెక్టర్ కాంపౌండ్ ఆ డైరెక్టర్ వెళ్ళకూడదు అలాంటి అంటే మీకు ఫీలింగ్ లేకుండా క్రియేట్ అవ్వడం అవి ఎలా వాళ్ళకి లేకపోయినా కింద ఉండేవాళ్ళు చేస్తారు. అంటే అంటే నువ్వు చేసే సినిమాలు కూడా అలాగే ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు మాత్రమే చేస్తున్నావు. ఎన్టీఆర్ ఫ్యామిలీ సినిమా చిరంజీవి గారి ఫ్యామిలీ ఏం చేయట్లేదు. డౌట్ వస్తుంది. అంటే బేసిక్గా జనాలు అనుకోవడానికి ఎవరైనా ఏదైనా అనుకోవచ్చు కానీ నేను నాయక్ చేశాను, రేస్ గురించి చేశాను, ఇప్పుడు బన్నీతో చేస్తున్నాను సరైనవాడు. ఓన్లీ థింగ్ ఇస్ నాకు ఆపర్చునిటీ ఏంటంటే మిగతావి వాళ్ళ ఫ్యామిలీలో అంటే పవన్ కళ్యాణ్ గారితో వాళ్ళతో చేయడానికి కుదరలేదు, రాలేదు ఆపర్చునిటీ. లేకపోతే వస్తే చేసి ఉండేవాడిని. అలా అనుకుంటే నేను వచ్చిన ప్రాబ్లం అదే అంటున్నా. ఒకళ్ళు ఒక మేజర్ స్ట్రాంగ్ పీపుల్ ఫ్యాన్స్ కొట్లాడతారు ఫేస్బుక్లలో స్ట్రాంగ్ ఎలిమెంట్స్ వచ్చేసిన తర్వాత వాళ్ళు అనుకుంటారు తప్ప. నేను సుమన్తో చేశాను, నాగార్జున గారితో చేశాను, ఇంకా కొత్త హీరోలు ఆల్మోస్ట్ ఆల్ చాలా మందితో చేస్తున్నా. ఆల్మోస్ట్ ఆల్ పెద్ద హీరోలు జగపతి బాబు గారితో చేశాను, అందరితో చేస్తున్నా. కాకపోతే ఏంటంటే వీళ్ళు స్ట్రాంగ్ ఎలిమెంట్స్ కాబట్టి వాళ్ళు అనుకుంటారు కాబట్టి స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంటుంది కాబట్టి అలా అనుకుంటారు. ఐ కాంట్ హెల్ప్ ఇట్. చేస్తున్నాను నేను యాక్టర్. నేను ఎక్కడైనా ఎవరితోటైనా చేయాలి, ఏ క్యారెక్టర్ అయినా చేయగలిగినప్పుడే యాక్టర్ కదా. ఇప్పుడు ఒకవేళ నువ్వు యాక్టర్ కాకపోయి ఉంటే లేదా యాక్టర్గా సక్సెస్ అయి ఉండకపోయి ఉంటే ఏమయ్యేవాడి? ఇది మాత్రం కొంచెం భయం వేస్తుంది, ఎందుకంటే నేను ఊహించలేను. ఏదన్నా ఒక సెకండ్ ఆల్టర్నేటివ్ ఏదో ఒకటి ఉంటుందిగా, ఏదంటే క్రికెటరా లేకపోతే బిజినెస్ మ్యానా, అసలు ఆలోచన కూడా రాలేదా? ఇంతవరకు కాదు అది ఆఫ్ లేట్ ఇప్పుడు. ఎందుకంటే బహుశా ఒక పర్టికులర్ సెగ్మెంట్ కొంత ఏజ్ వచ్చింది ఇప్పుడు ఆలోచిస్తున్నా. ఇక నుంచి నెక్స్ట్ ఏంటి అన్నది ఇప్పుడు ఆలోచిస్తున్నా. కానీ అంతకుముందు అయితే ఈ ఆలోచన ఎప్పుడూ రాలేదు. ఇప్పుడు ఓకే. ఆఫ్టర్ 10 years వాట్ ఈజ్ రాజీవ్ కనకాల? ఆఫ్టర్ 10 years ఆఫ్టర్ 10 years సేమ్ యాక్టరే. బహుశా డైరెక్షన్లోకి ఓకే మెల్లగా అదే. ఎందుకంటే చేయొచ్చు, బట్ ఏంటంటే బోల్డంత ఫండ్స్ కానీ ఇంకోటి బోల్డంత ఇవి కావాలి. మనకు నచ్చినట్టుగా చేయడం కుదరదు ఇక్కడ. మనకు నచ్చింది పక్కన వాళ్ళకి నచ్చదు ఆటోమేటిక్గా. సో నాకు నచ్చినట్టుగా చేసుకోవడానికి టైం పడుతుంది, అన్నీ సమకూర్చుకోవాలి. నీకు బిగినింగ్ నుండి అంటే నీ టీవీ కెరీర్ నుంచి స్టార్ట్ చేసావు కదా, అప్పటి నుండి ఈ రోజు వరకు కూడా నీకు టచ్లో ఉన్న మనుషులు, ఆర్టిస్టులు కావచ్చు, టెక్నీషియన్లు కావచ్చు, బాగా క్లోజ్గా టెక్నీషియన్సా ఎనీబడి ఆర్టిస్టులు కావచ్చు, ఇప్పటికి అదే రిలేషన్ మెయింటైన్ చేస్తూ? అంటే ఇన్స్టిట్యూట్ మనకి దీంట్లో రాఘవ్ ఒకడు, వినయ్. ఇన్స్టిట్యూట్ వాళ్ళ గురించి కదా మాట్లాడు. రిలేషన్ ఆర్టిస్టులు కావచ్చు, సపోజ్ మీర్ గారు, సమీర్ లాంటి ఇంకెవరు, మీర్ గారు, కెమెరామెన్ మీర్ గారితో సేమ్ అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను టచ్లో అలాగే ఉంది. అలాగే రుక్మిణి కృష్ణ గారు. ఓకే. డైరెక్టర్ ఆర్టిస్టుల పేర్లు చెప్పు. ఆర్టిస్టుల పరంగానా? ఆర్టిస్టుల పరంగా శృతి, ఓకే, సుందరయ్య గారు, పెద్దవాళ్ళు అంతా కొంతమంది ఉన్నారు. వాళ్ళు రెగ్యులర్గా టచ్లోనే ఉంటారు. అడపా ఒకసారి ఎదిగిపోయినాక గ్యాప్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అంటే ఎవరు బిజీ వాళ్ళది, ఎవరి లైఫ్లో వాళ్ళు. బట్ ఎక్కడ కలిసినా హ్యాపీగా మాట్లాడుకో. అయితే రెగ్యులర్గా మాట్లాడుకోవడం, అది ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళతోటి మాట్లాడుకోవడం తప్ప ఆర్టిస్టులు వాళ్ళతో రెగ్యులర్ టచ్లో అలా బాగా రెగ్యులర్గా మాట్లాడుకునేదంటే రఘుబాబు గారితో. ఓకే, ఆయన టీవీ నుంచి వచ్చాడు. టీవీ నుంచి కదా, ఆయన సినిమా నుంచి వచ్చి ఉన్నాడు. బట్ టీవీలో వచ్చిన తర్వాత ఫేజ్ అయిన తర్వాత అప్పుడప్పుడు ఆయన ఫోన్ చేస్తాడు, బాబు అంటాడు. బాబు మా సంబోధన అంతా ఇలాగే ఉంటుంది. బాబు అంటే ఎక్కువసేపు ఒక 20 సెకండ్లు 30 సెకండ్లు ఓన్లీ బాబు అనుకునే దాని మీద ఉంటాం. బాబు ఇలాగే అంటే ఎక్స్ప్రెషన్ అంతా ఓన్లీ బాబు పదం మీద కమ్యూనికేట్ చేసుకుంటాం. అప్పుడప్పుడు మాట్లాడుకోవడానికి రాజా ఇది సాధించాను ఇలా ఏదో చెప్పుకోవడానికి చేసింది మంచో చెడు చెప్పుకోవడానికి మనిషి కావాలి కదా. బాగా స్త్రీ వయస్సు మగాడి సంపాదన అడగొద్దన్నది పాత పద్ధతి. పర్లేదు, ఇప్పుడు అంత పద్ధతులు మారాయి కాబట్టి నువ్వు సమాధానం చెప్పవచ్చు.
మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువ సంపాదిస్తున్నారు? తనే. వెరీ గుడ్. ఇందులో ఏముంది బ్రదర్, తప్పే ఉంది. ఒక్కొక్కళ్ళకు ఒక టైం ఉంటుంది. ఒక టైం, ఒక ఫేజ్ ఆఫ్ టైం వచ్చినప్పుడు ఒకళ్ళు బిజీగా ఉంటారు, ఒకళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు. ఎస్, దాంట్లో అడ్మిట్ చేయడానికి తప్పే ఉంది. గుడ్. అంటే నీకు ఎప్పుడైనా ఫీలింగ్ వచ్చిందా తను కెరీర్ నన్ను ఓవర్టేక్ చేస్తుంది తను అన్న ఎప్పుడైనా ఈగో ఫీలింగ్? అది బేసిక్గా అదే చెప్తున్నా. ఒకవేళ ఉండుంటే ఈ పాటికి ఇంతకాలం ఉండేవాళ్ళం కాదుగా. తను గ్రేట్ అండి. ఇప్పుడు నన్ను తక్కువ అంటే నాకు బాధ, కానీ ఒకళ్ళని గ్రేట్ అనిపించడానికి కంపారిజన్ లెవెల్లో ఎప్పుడైనా మనిషికి ఎప్పుడు బాధ అనిపిస్తుంది చెప్తా. టీనా గ్రేట్, రాజీవ్ తన పరిస్థితి తను గ్రేట్. లేదు టీఎన్ఆర్ కన్నా రాజీవ్ గొప్ప. ఇప్పుడు కంపారిజన్ వచ్చినప్పుడు అప్పుడు అసూయ వస్తుంది. సంబంధమే లేదు. జనాలు అనుకుంటారు అనుకోని, మీ ఓపిక మీ ఇష్టం, మీరు అనుకున్నంతకాలం అనుకోండి, ఏముంది. సో తప్పే ఉంది, నా వైఫేగా ఐఎమ్ వెరీ హ్యాపీ, ఇంకా మోర్ పాజిటివ్ ఓకే అనుకోండి. సో అలా పాజిటివ్గా అనుకున్నాను. బయట జనాలు ఏంటంటే బయట జనాలు ఈ మాటలు ఎక్కువ వినపడతాయి కదా, ఇలా ఇలా ఇలా, ఈ మాటల వల్ల కొన్నిసార్లు డిస్టర్బ్ అయ్యి ఏం నిజమే ఫీలింగ్ వచ్చేస్తుంది. తెలియకుండా చిన్నప్పుడు ఒక కథ ఉంది, ఎంతటి వాడికైనా మాయ చేయొచ్చు మభ్య పెట్టచ్చు అన్నాను. అయ్యవారు ఓ పక్క ఊళ్ళో ఏదో యాగం ఏదో చేసి, అంత అప్పట్లో ఏంటి అయ్యవారికే కదా దానాలు అవన్నీ ఇచ్చేది, మేకలు అలాంటిది. అంటే మేక పిల్లని తీసుకొని వెళ్తున్నాడు. యాగం అయిపోయింది, 3 దొంగలు ప్లాన్ చేశారట. మేక అయ్యవారి ఇంకేం పెద్ద లోకం తెలియదురా, మోసం చేద్దామా కానీ నడుచుకుంటూ వస్తే ఒకడు వచ్చాయంట. స్వామి నమస్కారం స్వామి, అంతా మీ దయ వల్ల అంతా మాట్లాడే. అదేంటి స్వామి మీ చేతిలో కుక్క పిల్ల ఉందేంటి, మీరేంటి అయ్యవారు కుక్క పిల్ల పట్టుకెళ్తున్నారే? మూర్ఖుడా, కుక్క ఏంట్రా, ఇది మేక, కావాలంటే చూడు వెనక తోకుంది అనగానే మే అంటుంది. భలేవారు స్వామి అది కుక్కే, మీకు అలా అని ఎవడో మోసం చేసినట్టున్నాడు. చిచ్చి అంటే ఈడ అజ్ఞాని అనుకుని ముందుకెళ్ళాంట. అడవిలోంచి ఇంకోటి తగిలేంట. మళ్ళీ ఇంకో స్వామి దండాలు స్వామి, మీరు చాలా గొప్ప స్వామి, మీరు ఆశీర్వదిస్తే అంత సుఖంగా అయిపోతుంది నా జీవితంలో, ఆశీర్వదించే అని ఆశీర్వదించు. నేను స్వామి దేని స్వామి కుక్కను పట్టుకెళ్తున్నారు? కుక్కేంట్రా, మేకరా అన్నాడు. ఫస్ట్ నుంచి రెండోసారికి ఎక్స్ప్రెషన్ లెవెల్ మారిపోయింది. అది కుక్క కాదురా మేక, కన్ఫ్యూజ్ అయినట్టున్నావు. సర్లే, 3వది తగిలే అంట. కాదే మేకేనే చూసుకొని డౌట్ వచ్చి ఎందుకైనా మంచిది 3 చెప్పారంటే అయ్యి ఉండొచ్చు కదా అని వదిలేసి అయిపోయారంట. సో ఎంతటి వాడికైనా అలాంటి సిచ్యువేషన్ వస్తుంది. బయట జనాలు అనుకోని నిజమేనా అని ఒకనొకప్పుడు లేకున్నా కూడా వస్తుంది, థాట్ రాకపోలేదు. అయితే చిచ్చే నేను ఏదైతే ఆలోచించానో ఐఎమ్ రైట్. ఓకే. అంటే ఎప్పుడైనా బయటికి మీరు ఇద్దరు కలిసి వెళ్ళినప్పుడు అది కదా అదే సుమా భర్త అదే ఎక్కువ వినపడుతుంది. అంతే కదా, ఎవరు పాపులర్గా ఉన్నారంటే వాళ్ళ పేరు కదా వాడతారు. ఏంటంటే సుమా వాళ్ళు ఆయనే, ఓపో ఎన్ని రోజులు కష్టపడింది పోయింది నీది. అది న్యాచురల్గా అది పాపులర్గా ఉన్న టైంలో వాళ్ళు మనం ఏం చేయలేం. అది మళ్ళీ ఇంకో ఫేజ్ వచ్చినప్పుడు ఇంకొకళ్ళ పేరు వస్తుంది. పర్లేదు, రాజీవ్ వైఫ్. అది ఇప్పుడు తెలిసిన వాళ్ళకి తెలిసినంత. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కో టైం పర్లేదు, ఒక్కొక్క టైంలో ఒక్కొక్కళ్ళ దీంట్లోంచి పర్స్పెక్టివ్ ఉంటుంది. ఒకళ్ళ పర్స్పెక్టివ్ అలా ఉంటుంది, ఇంకొకళ్ళ పర్స్పెక్టివ్ ఇంకోలాగా ఉంటుంది. సో ఇప్పుడు నేను అది తీసుకొని ఫీల్ అవ్వడం మొదలెట్టానుకో, ఇంకా చాలా ఫీల్ అవ్వాలి. అండ్ ఇంకోటి చెప్పాలంటే తనకున్న పాపులారిటీ అదృష్టంగా ఫీల్ అవ్వాలి, గర్వంగా ఫీల్ అవుతాను. ఎందుకంటే టెలివిజన్ నుంచి చేసి వచ్చినవాడిని. టెలివిజన్లో చేసినప్పుడు నాకు గుర్తింపు రాలేదు అంతగా. అంటే క్యారెక్టర్ వైజ్గా పృథ్వీ రాజీవ్ కనకాల అని పేరు రావడానికి ఇంకో చాలా కాలం పట్టింది. చేసుకుంటూ టెలివిజన్లో స్టార్డమ్ అనేది ఇంపాసిబుల్, యాజ్ యూ నో. ఎందుకంటే చిన్న తెర కావచ్చు, మైండ్ సెట్ వైజ్గా కూడా 22 inches లైఫ్ ఇమేజ్ కన్నా కుదించేసి ఇంకా తక్కువ ఇమేజ్. అంటే బేసిక్గా అక్కడే చిన్నది బుల్లి తెర
పదంలోనే చెప్తున్నాం బుల్లిది అని. బుల్లితెరలో అంత పాపులారిటీ సంపాదించుకొని కాన్స్టెంట్ రేటింగ్, అన్ని రేటింగ్ల మీద ఆధారపడి ఉంటుందిగా. అంతకాలం ఏలాలంటే చాలా కష్టం. అవును, చాలా గ్రేట్, సూపర్ గ్రేట్. యాంకర్స్లో టాప్ యాంకర్స్ అని చూసుకుంటే మనకి సుమా, ఉదయ్ భాను, ఝాన్సీ గారు ముగ్గురు. ఈ చాలా సందర్భాల్లో సుమా, ఝాన్సీ గారు కలిశారు. ఎప్పుడైనా ఇంటర్వ్యూలో సుమా, ఝాన్సీ గారి గురించి ఒకరి ఒక టాపిక్ వస్తుంది తప్పించి ఉదయ్ భాను గురించి ఎప్పుడు ఎక్కడ టాపిక్ రాదు వీళ్ళ మధ్యలో. ఏంటి అదే చెప్తున్నా, ఎనీథింగ్ ఒకవేళ ఏమైనా తప్పుగా మాట్లాడుకుంటే తప్పు అవ్వచ్చు, కానీ మా సందర్భం రాలేదు. కానీ మాట్లాడుకోని అంత సందర్భం. భాను నాకు మంచి ఫ్రెండ్, నేను కలిసి చేస్తున్నాను, వాళ్ళిద్దరు కలిసి చేస్తున్నారు. బయట ఎవరి ప్రొఫెషన్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి వాళ్ళు ఎవరి సామ్రాజ్యాన్ని వాళ్ళు నిర్మించుకునే దీంట్లో ఉన్నారు. సో వీళ్ళకి ఏంటంటే వేవ్ లెంత్ కలిసింది. ఇప్పుడు ఆఫ్ లైట్ చూస్తే ఝాన్సీ మరి సుమా కలిసి చాలా బిజీగా ఉంది. ఆ బిజీనెస్లో కొంచెం గ్యాప్ ఏర్పడుతుంది తప్ప, నాట్ దట్ ఇట్ డజంట్ మీన్ వాళ్ళ ప్రస్తావన నాకు తెలిసి సుమనే అడిగారు, ఎవరో అడిగారు అంతకుముందు క్వశ్చన్. ఇప్పుడున్న తరంలో అంటే తనే చెప్పింది, అంటే మామూలుగా ఇన్ జనరల్గా ప్రత్యేకంగా ఒకళ్ళు గ్రేట్ అని చెప్పకపోయినా మా తరంలో భాను, ఝాన్సీ, నేను అని ఏదో సందర్భంలో నాకు ఇది బాగా గుర్తు. సో ఒక్కొక్క జనరేషన్లో ఒక్కొక్కళ్ళు ఉంటారు. దే లెడ్ దేర్ ఓన్ బ్యాటిల్స్, దే ఫాట్. ఎవ్రీవన్ ఈస్ గుడ్, ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ మార్క్. Please subscribe to iDream. Please subscribe for more videos.